రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏప్రిల్ నెలలోనే 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయని హెచ్చరికలు వస్తున్నాయి. రాగల 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మనతోని వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, రోజు రోజుకి దాదాపు 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రజెంట్ వాతావరణం ఎలా ఉంది సార్? మనకి ఏప్రిల్ 3-4 తారీఖుల నుంచి మనకి ఆల్మోస్ట్ డ్రై వెదర్ కంటిన్యూ అవుతుంది. దీనివల్ల టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 37 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు టెంపరేచర్లు నడుస్తున్నాయి. మనకి ఉత్తర తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణ, దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్ ప్రాంతంలో హయ్యెస్ట్ టెంపరేచర్లు ఎప్పుడూ రికార్డ్ అవుతాయి. అదే రకంగా నిన్న కూడా మనకి హయ్యెస్ట్ టెంపరేచర్ 40.8 డిగ్రీలు నిజామాబాద్లోను, 40.3 డిగ్రీలు ఆదిలాబాద్లోను, 40.5 డిగ్రీలు మహబూబ్ నగర్లోనూ రికార్డ్ అవ్వడం జరిగింది. మిగిలిన చాలా ప్రాంతాల్లో మనకి 38-39 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవ్వడం జరిగింది. మన సిటీలోని సెంట్రల్ అబ్జర్వేటరీలు కూడా 39.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవ్వడం జరిగింది. సార్, ప్రధానంగా ఎన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు సార్? రాగల 4-5 రోజులు కూడా మనకి ఇంచుమించుగా డ్రై వెదర్ కొనసాగే అవకాశం ఉంది. దీనికి తోడు టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనము కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఎల్లో అలర్ట్ అంటే 36 నుంచి 40 డిగ్రీల మధ్యన ఉండే జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరుగుతుంది. 41 నుంచి 44 డిగ్రీలు కొనసాగే దగ్గర ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. మనకి ఈ రోజు చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, ఇటు ఖమ్మం జిల్లా, రాయలసీమ కానుకున్న ఉమ్మడి మహబూబ్ నగర్లోని 5 జిల్లాలు, వీటికి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 36 నుంచి 40 డిగ్రీల మధ్యలో మనకి టెంపరేచర్లు కొనసాగే అవకాశం ఉంది. రేపు కూడా ఇంచుమించు ఇదే పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది. అయితే ఎల్లుండి చూసుకున్నట్టయితే మనకి మరికొన్ని ఆల్మోస్ట్ ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు, అలాగే ఇటు మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఈ జిల్లాలు కూడా మనకి ఈ 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా రాబోయే 5 రోజుల పాటు కూడా ఏమైనా వాతావరణంలో మార్పులు చేకూరి వర్షాలు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే డ్రై వెదర్ కంటిన్యూ అవుతుంది? రాగల 4-5 రోజుల వరకు మనకి డ్రై వెదరే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇలాంటి హై టెంపరేచర్లు ఉన్నప్పుడు మనకి ఈ ఉపరితల వాతావరణంలో కూడా మార్పులు వేగంగా వస్తుంటాయి. ఇవి ఏంటంటే మనకి మరీ 5-6 రోజుల ముందు కూడా వాటి గురించి మనకి సమాచారం ఉండదు. ఒక 2-3 రోజుల్లోనే క్విక్గా కూడా ఒక్కొక్కప్పుడు మార్పులు వస్తాయి. అయితే రాగల 4-5 రోజుల వరకు చాలా ప్రాంతాల్లో మనకి ఈ డ్రై వెదరే కొనసాగే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా ముఖ్యంగా ఊర్లలో పనిచేసే రైతులు కానీ మరొకటి భవన కార్మికులకు కానీ వాతావరణ శాఖ అధికారికి ఏం తెలియజేస్తారు సార్? మనకి ముఖ్యంగా ఈ వేడిమి అనేది 12:30 నుంచి 3:30-4 గంటల వరకు చాలా వేడిమి ఉంటుంది. సో ఈ 41 డిగ్రీలు దాటిన ప్రదేశాల్లో మనకి కంటిన్యూస్గా ఆ టైంలో కనుక బయట ఉన్నట్టయితే హీట్ స్ట్రోక్, మనం వడదెబ్బ అంటాము, దీని తగలటం, దీనివల్ల చాలా ఆరోగ్యానికి ప్రమాదం, ఒకప్పుడు ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ సమయంలో ఏంటంటే వీలైనంత వరకు ఆ సమయంలో పని లేకుండా తగ్గించుకోవడము. అయినప్పటికీ తప్పనిసరిగా పని చేయాలంటే ఆ సమయంలో కంటిన్యూస్గా బయట ఉండకుండా ఒక గంటకు ఒకసారి నీడపట్టులోకి వచ్చి మనకి శరీరం కూల్ అయ్యేలాగా 10 to 15 మినిట్స్ ఉండి ఒక గ్లాసుడు నీరు తీసుకుని, అలాగే తలభాగం పూర్తిగా కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ చుట్టుకోవడము, లైట్ రంగు దుస్తులను ధరించడము, లేదా తెల్ల దుస్తులు అయితే మరీ మంచిది, ఇటువంటివి చేయడము. ప్లస్ మజ్జిగలో అప్పుడప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకొని ఈ బటర్ మిల్క్ కూడా తీసుకున్నట్టయితే ఈ హీట్ స్ట్రోక్ నుంచి కొంతవరకు నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. సార్, చివరిగా అటు వాతావరణ శాఖ అధికారిగా అటు రైతులకు కానీ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాతావరణం కానీ ఏం తెలియజేస్తారు సార్? అటు వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా ఎక్కువసేపు వేచి ఉండరు సార్, వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు చెప్పే అవకాశాలు ఉన్నాయి సార్? మనకి సిటీలో కూడా రోడ్ల మీద తప్పనిసరిగా ప్రయాణం చేయవలసిన వారు ఉంటారు. ముఖ్యంగా ఈ డెలివరీ బాయ్స్, ఈ ఆటో కార్మికులు ఇలాగా రోడ్డు మీదే వారికి జీవనోపాధి వల్ల వారు అనునిత్యం మరి రోడ్డు మీదే ఉండాల్సి వస్తుంది. ఇటువంటి వారు కూడా కంటిన్యూస్గా హీట్లో ఓపెన్గా ఉండకుండా గంటకు ఒకసారి కొంచెం నీడలో ఉండి బాడీ కూల్ అయ్యేలాగా చూసుకోవడము, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. కంపల్సరీగా మనకి దాహం అనిపించకపోయినా గంటకు ఒకసారి ఒక గ్లాసుడు నీరు తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, కొంచెం సాల్ట్ వేసుకొని బటర్ మిల్క్ లాంటిది తాగడము, టోపీ కానీ హెల్మెట్ కానీ తప్పనిసరిగా ధరించడము, ఇలాంటివి చేసినట్టయితే కొంతవరకు ఈ వడదెబ్బ నుంచి నివారణ పొందే అవకాశం ఉంటుంది.
రైట్, ఏదైతే చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో పెరిగే అవకాశాలు ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే దాదాపు 13 జిల్లాల వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారి జారీ చేశారు. ప్రధానంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ ఈ జిల్లాలు, ఇక్కడ సూర్యాపేట, ఖమ్మం, అలాగే మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా ప్రధానంగా తెలిసింది. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం ఉంటుంది. దాని తర్వాత కూడా మరింత ఉష్ణోగ్రతలు కూడా 42 నుండి 43, 44, 45 చేరే పరిస్థితి కూడా ఎక్కువగా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.